హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సాయి సుధ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇక్కడ వచ్చేసి క్యాలీఫ్లవర్ తోటి నేనైతే పకోడీ అయితే వేస్తున్నానండి. ఇది ఎలా వేసుకోవాలి ఏంటనేది అయితే మొత్తం ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైద్ది. ఇదిగోండి, నేనైతే ముందుగా క్యాలీఫ్లవర్ తీసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని చక్కగా కడిగేసుకున్నానండి. ఈ కడిగేసినవి గ్యాస్ పొయ్యి మీద పెట్టుకుని మళ్ళీ వాటర్లో వేసుకుని మనం కొద్దిగా పసుపు వేసుకుని చక్కగా ఉడికించుకుందామండి. మూత పెట్టేసి ఒక ఉడికించుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ గిన్నెలోకి శనగపిండి తీసుకుందామండి. 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు మొక్కశనగపిండి అండి. ఇది ఇలా మనకి ఏమేమి కావాలో అన్నీ వేసేసుకుందామండి. అల్లం వెల్లిపాయ పేస్టు 1 స్పూను, రుసుకు సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకుందామండి. కారం 1 స్పూను, వంట సోడా అండి. వంట సోడా కొద్దిగా ఫుడ్ కలర్ అండి, అది మీ ఆప్షన్ అండి. అంత కాకపోతే అది ఆపేసుకోవచ్చు అనమాట. గరం మసాలా, ఇలా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా లైట్గా వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికినవి ఉంటాయి కదండి, ఒక పొంగు వస్తే చాలు అనమాట, మనకి చక్కగా ఉడికిపోతాయి. మరీ మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోకూడదు. ఒక పొంగు వచ్చాక ఇవైతే తీసేసుకోవాలి. ఇగోండి, నేనైతే ఒక జల్లుడు లాంటి దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట, నీ వాటర్ అంతా పోతాకి. ఇగోండి, ఇలా అయితే తీసేసుకుని ఈ మనం కలుపుకున్న మసాలాల్లో వేసేసుకుని ఈ మసాలా అంతా పట్టించుకోవాలండి. ఈ ముక్కలకు మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకుందాము. చూడండి, ఇలా కలిపేసుకున్నాక ఒక కళాయి పెట్టుకుని మళ్ళీ ఆయిల్ వేసుకుని స్టవ్ అయితే వెలిగించుకుందామండి. ఆయిల్ బాగా వీటెక్కాక ఒక్కొక్కటి అంటుకోకుండా ఎడంగా వేసుకుందామండి. చూడండి, ఇలా వేసేసుకోవాలి. మంట అయితే చిన్న మంట పెట్టుకోవాలండి. ఎందుకనంటే మనకి హైలో పెట్టేసామనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోన కుక్ అవ్వదు అనమాట. అందుకే కొంచెం మంట కొద్దిగా హైలో పెట్టుకుంటా సిమ్లో పెట్టుకుంటా అయితే ఇవి ఫ్రై అవనివ్వాలి. ఎర్రగా ఫ్రై అయినాక ఇలా తీసుకోవాలండి. మిగతా పిండి అంతా కూడా ఇలాగే వేసేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మాత్రం మర్చిపోకండి. ఇలా పిండి అంతా కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు కూడా 4-5 ఘాటు పెట్టుకుని వేపుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా పచ్చిమిరకాయలు కూడా ఘాటు పెట్టుకుని చక్కగా వేపుకుని వాటి మీద వేసుకుని నంచుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. పప్పులోకి సాంబార్లోకి మనకి రసం పెట్టుకున్న ఇలా పకోడీ వేసుకుని నంచుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. రేపటి వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఇగోండి, దీని మీద కొత్తిమీర వేసుకుని ఆనియన్స్ పెట్టుకుని పచ్చిమిరకాయలు వేపుకుని పెట్టుకుని నంచుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. రేపు ఇంకా మంచి వీడియోతో కలుద్దామా? బాయ్ బాయ్.